మన ఉదయాలు ఎలా మొదలవుతున్నాయి? కళ్ళు తెరవగానే మనం చేసే మొదటి పని ఏంటో తెలుసా? అలారం ఆపడం, ఆ వెంటనే నోటిఫికేషన్లు చెక్ చేయడం, ఇంకా బెడ్ దిగకముందే ఇన్స్టాగ్రామ్ రీల్స్ లేదా వాట్సాప్ మెసేజ్లతో మన మెదడుని నింపేస్తున్నాం. అంటే రోజు మొదట్లోనే వేరే ఎవరో క్రియేట్ చేసిన నెగటివిటీనో టెన్షన్నో మన మైండ్లోకి బలవంతంగా తోసేస్తున్నాం. ఒక ఖాళీ పేపర్ లాంటి ప్రశాంతమైన ఉదయాన్ని ఇలా గజిబిజిగా మార్చేస్తే ఆ రోజంతా ఎలా ప్రశాంతంగా ఉంటుంది? కార్ ఇంజిన్ స్టార్ట్ చేయగానే టాప్ గేర్ వేసి తొక్కేస్తే ఏమవుతుంది? ఇంజిన్ పాడైపోతుంది. మన మెదడు కూడా అంతే. దానికి కూడా ఒక సాఫీగా సాగే స్టార్టింగ్ కావాలి. ఈరోజు మనం మాట్లాడుకోబోయే 9 అలవాట్లు మీ జీవితాన్ని ఒక్కరోజులో మార్చేయవు, కానీ మీ ఆలోచన విధానాన్ని, మీ మెంటల్ హెల్త్ని చాలా సైలెంట్గా రీబూట్ చేస్తాయి. అవేంటో ఎలాంటి సోదీ లేకుండా ముక్కుసూటిగా చూసేద్దాం. 1. ఆ 8 నిమిషాల నిశ్శబ్దం, ది 8 మినిట్స్ సైలెన్స్. కళ్ళు తెరిచిన తర్వాత మొదటి 8 నిమిషాలు ఫోన్ జోలికి వెళ్లకండి. మీ మెదడు అప్పుడే ఆల్ఫా స్టేట్ నుంచి బీటా స్టేట్కి వస్తుంది. ఆ టైంలో బెడ్ మీదే ప్రశాంతంగా కూర్చోండి. మీ శ్వాసను గమనించండి. కిటికీలోంచి వచ్చే వెలుతురును చూడండి. ఇదొక మెడిటేషన్ లాంటిది కాదు, జస్ట్ మీతో మీరుండే సమయం. నిన్నటి టెన్షన్లు, ఇవాల్టి టార్గెట్లు ఏవీ ఈ 8 నిమిషాల్లో మీ బుర్రలోకి రాకూడదు. 2. నీటితో శరీరాన్ని రీఛార్జ్ చేయడం. హైడ్రేషన్ ఈజ్ ఆక్సిజన్. రాత్రంతా నిద్రపోవడం వల్ల మన శరీరం డీహైడ్రేట్ అవుతుంది. చాలామంది లేవగానే వేడివేడి కాఫీ లేదా టీ తాగుతారు. కానీ మీ బ్రెయిన్ సరిగ్గా పనిచేయాలంటే దానికి కావలసింది కెఫీన్ కాదు, వాటర్. ఒక గ్లాస్ గోరువెచ్చని నీరు తాగితే అది మీ మెటబాలిజాన్ని ఆన్ చేస్తుంది. మెదడుకి రక్త ప్రసరణ పెరిగి ఆ మత్తు వదిలిపోతుంది. 3. సూర్యకాంతితో ఒక చిన్న అపాయింట్మెంట్. సన్లైట్ ఓవర్ స్క్రీన్ లైట్. మన ఇంట్లో మొక్కలకి ఎండ తగలకపోతే వాడిపోతాయి కదా, మనం కూడా అంతే. ఉదయం 7 గంటల లోపు వచ్చే లేత ఎండలో కనీసం 5 నిమిషాలు నిలబడండి. ఆ కాంతి మీ కళ్ల ద్వారా మెదడుకి చేరినప్పుడు సెరటోనిన్ అనే హ్యాపీ హార్మోన్ విడుదలవుతుంది. ఇది మీ మూడ్ని సెట్ చేస్తుంది. రాత్రిపూట సరైన నిద్ర రావడానికి కూడా ఈ మార్నింగ్ సన్లైట్ చాలా హెల్ప్ అవుతుంది. 4. బెడ్ సర్దడం, ఒక చిన్న సక్సెస్. ది పవర్ ఆఫ్ మేకింగ్ యోర్ బెడ్. ఇదేం పెద్ద అలవాటు అనిపించొచ్చు, కానీ సైకలాజికల్గా దీనికి చాలా పవర్ ఉంది. లేవగానే మీ బెడ్ని నీట్గా సర్దడం వల్ల ఆ రోజులో మీరు మొదటి టాస్క్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారనే ఫీలింగ్ మీ సబ్కాన్షియస్ మైండ్కి అందుతుంది. ఇదొక పాజిటివ్ చైన్ రియాక్షన్ని స్టార్ట్ చేస్తుంది. సాయంత్రం అలసిపోయి ఇంటికి రాగానే నీట్గా ఉన్న బెడ్ చూస్తే వచ్చే రిలాక్సేషన్ వేరు. 5. డిజిటల్ బౌండరీ. నో న్యూస్ ఈజ్ గుడ్ న్యూస్. సూర్యుడు రాకముందే టీవీల్లో క్రైమ్ న్యూస్ చూడడం లేదా సోషల్ మీడియాలో ఎవడో పెట్టిన కామెంట్కి కోప్పడడం ఆపేయండి. ఉదయాన్నే మీ మైండ్కి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారనేది చాలా ముఖ్యం. మొదటి గంటసేపు నెగటివ్ న్యూస్లకు, ఆఫీస్ ఈమెయిల్స్లకు దూరంగా ఉండండి. మీ మైండ్ని ఒక ప్రశాంతమైన సరస్సులా ఉంచండి. ఎవడో రాయి వేసి అలజడి సృష్టించే వరకు ఛాన్స్ ఇవ్వకండి. 6. మీ బాడీని కాస్త కదిపండి. జెంటిల్ మూవ్మెంట్. జిమ్కి వెళ్లి గంటలు గంటలు చెమటలు కార్చాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒక 5 నిమిషాలు స్ట్రెచింగ్ చేయండి లేదా ఇంట్లోనే అటూ ఇటూ నడవండి. రాత్రంతా ఒకే పొజిషన్లో ఉండి బిగుసుకుపోయిన కండరాలు ఫ్రీ అవుతాయి. బాడీ యాక్టివ్ అయితే మైండ్ ఆటోమేటిక్గా అలర్ట్ అవుతుంది. 7. కృతజ్ఞతా భావం, ది మ్యాజిక్ ఆఫ్ థ్యాంక్ఫుల్నెస్. మనం ఎప్పుడూ మనకి లేని వాటి గురించే ఆలోచిస్తూ ఏడుస్తుంటాం. దానికి బదులు ఈ ఉదయం నా లైఫ్లో ఉన్న 3 మంచి విషయాలు ఏమిటి అని ఆలోచించండి. అది మీ పక్కనున్న పార్ట్నర్ కావచ్చు, మీకున్న మంచి ఉద్యోగం కావచ్చు, లేదా ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంటున్న మీ ఆరోగ్యమే కావచ్చు. ఈ చిన్న థాట్ మీ మైండ్ని కొరత నుంచి సమృద్ధి వైపు మళ్లిస్తుంది. 8. ఇవాల్టి రోజు నాది. వన్ మేజర్ ఇంటెంట్. ఈ రోజు నేను సాధించాల్సిన అతి ముఖ్యమైన పని ఏమిటి? టు డూ లిస్ట్లో 100 పనులు రాసుకోకండి. కేవలం 1 లేదా 2 ముఖ్యమైన పనులను మాత్రమే ఫిక్స్ చేసుకోండి. ఆ క్లారిటీ ఉదయాన్నే ఉంటే రోజంతా అనవసరమైన విషయాల మీద టైం వేస్ట్ చేయకుండా ఫోకస్డ్గా ఉంటారు. 9. సెల్ఫ్ అఫర్మేషన్, స్వంతంగా మాట్లాడుకోవడం. చివరిగా అద్దం ముందు నిలబడి మీకు మీరు ఒక నమ్మకాన్నిచ్చుకోండి. ఈ రోజు వచ్చే సవాళ్లని నేను ఫేస్ చేయగలను, నా మైండ్ నా కంట్రోల్లో ఉంది అని బలంగా అనుకోండి. వేరే ఎవరో వచ్చి మనల్ని మోటివేట్ చేయరు, మనల్ని మనవే పుష్ చేసుకోవాలి. ఈ 9 అలవాట్లలో రేపటి నుండి మీరు ఏ ఒక్కదాన్ని మీ లైఫ్లోకి ఆహ్వానించబోతున్నారో మీ ఆలోచనని ఒక అందమైన ముచ్చటైన కథలాగానో లేదా ఒక సింపుల్ 1 లైనర్ కోట్లాగానో కింద కామెంట్స్లో రాసేయండి.